అతడు ప్రతిదినం కూడా అరణ్యమునకు వెళ్ళి ప్రజల వ్యవసాయానికి ఇబ్బంది కలిగించేటువంటి అనేక విధములైనటువంటి క్రూర మృగములను సంహరిస్తూ తన ఇంటికి వెళ్లే మార్గములో ఒక మారేడు చెట్టు కింద కొందరు గొల్లవాళ్లు బంధువులతో కూడుకున్నవారై సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తుండగా చూసి కనీసం అక్కడున్న స్వామికి నమస్కారం కూడా చేయకుండా అక్కడి నుండి వెడలిపోయి కొంత దూరంలో సేద తీరుతున్నాడు. ఆ తర్వాత గొల్లవాళ్ళంతా కూడా పూజా కార్యక్రమం పూర్తిగా చేసి ఆ భగవంతుని తర్వాత మనకు గొప్పవాడు రాజే కనుక అతనికి ముందుగా తీర్థ ప్రసాదం ఇస్తే మంచిదని అందరూ రాజు వద్ద తీర్థ ప్రసాదం పెట్టి మరలా పూజాస్థలకు వెళ్లి భక్తి ప్రవర్తనతో తీర్థ ప్రసాదం భుజించిన రాజు మాత్రం నేను రాజును కదా, ఆ గొల్లవాళ్ళు ఇస్తే నేను తినటం ఏమిటి అని నీచంగా భావించి తాను ప్రసాదాన్ని తూలనాడి తిరస్కరించి తన నగరంలోనికి వెళ్ళిపోయినాడు. అది మొదలు ఆ రాజుకు అన్ని అపశకునములే కనిపిస్తున్నాయి. అతని యొక్క 9 కుమారులు కూడా ఒకేసారి అదృశ్యమైపోవటం, శత్రు సైన్యములు ఏ కారణం లేకుండానే యుద్ధాన్ని ప్రకటించడంతో రాజు భయంతో ఒకనొక సమయంలో ఒక దేవాలయంలో కూర్చొని తన మనస్సులోని ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను చేసిన పాపములు ఏమిటి, నేను చేసిన పాపాలే నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాయా అని తను చేసినటువంటి పూర్వ పనులన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి తరచి ఆలోచించుకుంటున్నాడు. అదే సమయంలో రాజుకు తాను చేసినటువంటి తప్పిదం గుర్తుకు వచ్చింది. నేను చేసిన పాపమల్లా ఒకటే, ఆ గొల్లవాళ్ళు ఇచ్చినారని నీచముగా భావించి తీర్థ ప్రసాదాన్ని తూలినాడాను, అందుకే నాకు ఇటువంటి కష్టం ప్రాప్తించిందని తాను చేసినటువంటి తప్పిదాన్ని గుర్తించి మరో రోజు ప్రాతకాలందే ఆ గొల్లల వద్దకి వెళ్ళి, అయ్యా మీరు పూర్వం పూజ చేసి నాకు తీర్థ ప్రసాదం ఇచ్చినారు, కానీ నేను రాజులనే గర్వంతో తిరస్కరించాను, అప్పటి నుండి నేను చాలా కష్టాలు పడుతున్నాను, మరలా నాకు ఆ తీర్థ ప్రసాదం ఇవ్వండి అని అడగగానే రాజు అడిగిందే తడువుగా రాజు చేతనే ఆ గొల్లవాళ్ళ వ్రతమాచరింపచేసి తీర్థ ప్రసాదం ఇవ్వగానే స్వీకరించినటువంటి రాజు తన నగరంలో కొంత దూరం ప్రయాణం చేసి రాగానే ఎదురుగా ఒక దూత వచ్చి, రాజా మీ కుమారులంతా కూడా సజీవంగా ఉన్నారు, శత్రు సైన్యములు మన సైన్యముల ముందు నిలవలేక వీగిపోతున్నాయి, ఇక మనకు విజయం తప్పకుండా వరిస్తుంది అని చెప్పగానే రాజు సంతోషంతో ఆహా సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత ప్రత్యక్ష ఫలప్రదమైనదో తెలుసుకున్నటువంటి వాడే మనస్సులోనే సంతోషపడి బ్రతికున్నంత కాలం ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వల్ల చూస్తూ రాజ్యపాలన చేసి చక్రవర్తి అయి తన రాజ్యంలోని ప్రజలంతా కూడా సంవత్సరంకొకసారైనా వ్రతం చేసుకోవాలి అనే శాసనం కూడా చేసి తాను కూడా వ్రతాన్ని ఆచరిస్తూ సకల విధాలుగా అనుభవించి ఇంకేమైనా మోక్ష ప్రాప్తి కూడా పొందినాట. మహాప్రభావవంతమైన ఈ వ్రతం చేస్తున్నప్పుడు చూసినను రేవాకాండే పంచమోధ్యాయ సమాప్తః. రమాసేత సత్యనారాయణ భగవాన్ కీ.